అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాశి పెద్దమ్మ కథల నుంచి 'బుద్ధి చెప్పిన దెయ్యం' అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా మహర్షిపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కూతురుంటుంది. తనకు ఉన్న 4 పశువులను పెట్టుకుని ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. అయితే కొన్ని రోజులకు తమ పొరుగున ఉన్న సోమయ్య ఇల్లు గిరిధరం అనే అతనికి అమ్మేసి వెళ్ళిపోతాడు. ఈ గిరిధరం అనే ఆయన అంత మంచివాడు కాదనమాట. ఎవరు తేరగా దొరికితే వాళ్ళతోటి పని చేయించుకుంటూ ఉంటాడు. అలా రాఘవయ్యతో కూడా పనులు చేయించుకుంటూ ఉండేవాడు. తన పశువుల పాక శుభ్రం చేసుకుంటుంటే వచ్చి కొంచెం నా పశువుల పాక కూడా శుభ్రం చెయ్యి అని చెప్పేవాడు. స్వతహాగా నెమ్మదస్తుడైన రాఘవయ్య అలానే చేసేవాడు. గడ్డి తెస్తున్నప్పుడు "కొంచెం గడ్డి ఇవ్వు, నేను నీకు తర్వాతిస్తాను" అని తీసేసుకునేవాడు. కానీ మరలా ఇచ్చేవాడు కాదనమాట. ఇలా ప్రతి పని చేయించుకుంటూ ఉండేవాడు. రాఘవయ్యకు, అతని భార్యకు అతని ప్రవర్తన నచ్చేది కాదు. కానీ ఏమీ చేయలేక ఉండిపోతారు. కొన్ని రోజులకు రాఘవయ్య కూతురుకు మంచి సంబంధం వస్తుంది. వివాహం చేయడానికి పక్క గ్రామం వెళ్లి పట్టు చీరలు తీసుకురావడానికి బయలుదేరుతాడు. వెళుతున్న రాఘవయ్యను ఆపి "ఎక్కడికెళ్తున్నావు?" అని అడుగుతాడు. తను వెళుతున్న పని చెప్తాడు. "ఎటూ వెళ్తున్నావు కదా, మా ఆవిడకు కూడా ఒక మంచి చీర తెచ్చిపెట్టు. నువ్వొచ్చిన తర్వాత డబ్బులిస్తాను" అంటాడు. సరే అని కూతురికి చీరలతో పాటు మరొక చీర గూడా తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు ఆపి వాటిలో బాగా ఖరీదు గల చీరను తీసుకొని "డబ్బులు తర్వాతిస్తాను" అని చెప్తాడు. సరే అని రాఘవయ్య వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు మరలా వెళ్లి అడిగితే "ఈరోజు శుక్రవారం, మా ఆవిడ డబ్బులివ్వదు, తర్వాత రా" అంటాడు. 2 నెలలైన తర్వాత వెళ్ళి "మా అమ్మాయికి గాజులు చేయించాలి. నీవు ఆ చీర డబ్బులు ఇస్తే నేను వెళ్తాను" అంటాడు. దానికి గిరిధరం వేగంగా లోపలికెళ్ళి "ఇదిగో నీ చీర, నువ్వే తీసుకో. నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు" అంటాడు. ఆ మాటలకు విస్తుపోయిన రాఘవయ్య ఇంటికి వెళ్లి జరిగింది భార్యకు చెప్తాడు. అప్పుడు ఆమె "ఆ గ్రామంలో చీరల కొట్టతను మనకు బాగా తెలిసిన వాడే. మీరు వెళ్లి ఈ చీరను ఇచ్చి డబ్బులు తీసుకుని రండి" అని చెప్తుంది. అడవి మార్గం గుండా వెళ్తే త్వరగా చేరుకోవచ్చని భావించి ఉదయాన్నే బయలుదేరతాడు. వేగంగా నడుస్తూ అడవి మధ్యకు చేరుకుంటాడు. అక్కడ పెద్ద మర్రి చెట్టు కింద ఒక దెయ్యం కూర్చునుంటుంది. దాన్ని చూడకుండా వేగంగా నడుస్తున్నాడు. ఆ దెయ్యం అతనికి ఎదురుగుండా వెళ్లి నిలబడి "ఏమిటి, నన్ను చూడకుండా వెళ్తున్నావు?" అని గద్దిస్తుంది. దానికి రాఘవయ్య అతను ఎందుకు వెళుతుంది వివరంగా చెప్తాడు. అప్పుడు ఆ దెయ్యం "సరే, నువ్వు ఆ చీర నాకివ్వు. నేను అది తీసుకుని నా దగ్గర ఉన్న ఈ గాజులు తీసుకో" అని చెప్పి ఇస్తుంది. "వీటిని తీసుకుని వెళ్ళి నీ కూతురి వివాహం జరిపించు. ఆ గిరిధరం పని నేను చెప్తాను" అని అతని వెనుక గిరిధరం ఇంటికి వెళ్తుంది. జరిగిన విషయం భార్యకు కూడా చెప్పలేదు. చీర అమ్మి గాజులు తెచ్చాడని అనుకుంటుంది. రాఘవయ్య వెనుక ఇంటికి వెళ్ళిన దెయ్యం గిరిధరం ఇంటి దగ్గర ఆగిపోతుంది. రాత్రిపూట అతని భార్యను ఆవహించి అతన్ని బాగా కొట్టసాగింది. ఒకరోజు గిరిధరాన్ని ఆవహించి అతని భార్యను కొట్టసాగింది. మరో రోజు గాల్లో వస్తువులను విసిరేస్తూ వారిని భయపెడుతుంది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత వారి బాధను చూడలేక గిరిధరం ఇంటి ముందుకు వెళ్ళి ఆ దెయ్యాన్ని పిలిచి "వాళ్ళని బాధ పెట్టొద్దు. నీ వల్ల నేను నా కూతురి వివాహం చేశాను. వారిని హింసించకు" అని బతిమిలాడతాడు. ఇదంతా చూస్తున్న గిరిధరం వెంటనే రాఘవయ్య దగ్గరకు వెళ్ళి తనను క్షమించమని వేడుకుంటాడు. "ఇంకెప్పుడు ఎవరినీ బాధించకు. నీవు ఎవరినైనా బాధించావా, అప్పుడు నీ సంగతి చెప్తాను" అని దెయ్యం అడవిలోకి వెళ్ళిపోతుంది. గిరిధరం బుద్ధి తెచ్చుకుని ఎవరినీ బాధ పెట్టకుండా రాఘవయ్యతో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తాడు.
కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.